వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. ఇప్పుడే కాల్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అయితే ప్రచారంలో దూసుకుపోతా ఉంది. రెహమత్ నగర్లోని డివిజన్లో ఉన్నటువంటి బస్తీలన్నింటిలో కూడా మాగంటి సునీత గారు తిరుగుతూ మొత్తం ఓటర్లను అయితే ఇంటింటి ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడదాం. మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. హలో సార్. హలో సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జూబ్లీహిల్స్ ప్రచారం. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా మేము కారుకునే మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ మా కేసీఆర్ని గెలిపిస్తాం, మా కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి, మా కేటీఆర్ మంత్రి మళ్ళీ మన హైదరాబాద్ అంతా డెవలప్ చేయాలని పబ్లిక్ అంతా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇద్దరు కూడా ఏం చేయలే. 23 నెలలు అయింది, రెండు సంవత్సరాల దగ్గర పడ్డది, కానీ ఏం చేయలే ప్రజలకు. మా గోపి అన్న ఉన్నప్పుడు 3 సార్లు మేము గెలిపించినాం. 3 సార్లు గెలిపిస్తే కూడా ప్రజలకు మంచి నీరు ఫ్రీగా ఉచితంగా ఇప్పించిండు, మంచి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇప్పించిండు, మంచి రోడ్లు వేయించిండు. మాకు పిలిస్తే పలికే మా గోపి అన్న ఇప్పుడు లేడు. ఆయన లేని లోటు తీర్చాలంటే, ఆయన ఆత్మకు శాంతి కావాలంటే మళ్ళా మా సునీతమ్మకు ఓటేసి ఇవన్నీ కూడా మేము రుణం తీర్చుకుంటామని ప్రజలు బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా వస్తారా? కేసీఆర్ వస్తాడయా? రాడా? ఆయన మా ప్రెసిడెంట్ అయ్యా, పార్టీ ప్రెసిడెంట్, ఎందుకు రాడు? బరోబ్బర్ వస్తాడు, బరోబ్బర్ గెలిపించుకుంటాం పార్టీని. నిన్న ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ జరిగింది. అందులో మీ పార్టీ నిన్న జరిగింది, ఇవాళ కూడా ఉంది. మా అందరితోటి 40-50 మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరితోటి ఇలా మీటింగ్ ఉంది 1 o'clock. నేను కూడా అక్కడే పోవాలి. ఏం చెప్పబోతా ఉన్నారు అనుకోవచ్చు? ఏం చెప్తాడు? మనం ఎట్లకెళ్ళి ఇంకా బాగా పనిచేయాలి, ప్రజలకు మనం చేసిన అభివృద్ధి పనులన్నీ చెప్పాలి, మనం ఏమేమి 10 ఏళ్లలో ఏం చేసినాము, దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తెలంగాణను తీసుకొచ్చినాము, మనం చేసినట్టు ఇండియాలో 29 రాష్ట్రాలలో ఎవరు కూడా చేయలే. కాబట్టి అన్ని రకాల ప్రజలకు మనం చేసినాం. కాబట్టి మనం బీసీ బంధు ఇచ్చినాము, ప్రతి ఒక్కరికి కూడా రైతు దళిత బంధు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి కూడా అన్ని బంధులు ఇచ్చినాం. వీళ్ళు ఉన్న బంధులని బంద్ చేసినారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఏమీ చేయలేదంటూ మాట్లాడుతూ ఉంది. మీరు మాత్రం కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి తీసుకొచ్చి దాన్నే మీరు ప్రచార అస్త్రంగా మార్చుకొని ప్రచారం చేస్తున్నారు. విజయ్, నీకు తెలుసు కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో నీకు తెలుసు. మహిళలకు 2500 బాకీ ఉన్నారా? వచ్చిందని చెప్పిర్రా? అమ్మాయిలకు కాలేజ్ స్టూడెంట్లకు స్కూటీ ఇస్తామని చెప్పిర్రా? ఇవన్నీ కూడా నిరుద్యోగం ఇది ఇస్తానరా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానరా? అవన్నీ బాకీలు లేవా? రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఏమి చేయలేకపోయారు. అవన్నీ బాకీలు కావా? మేము చెప్పేది కాదు, ప్రజలకే తెలుస్తుంది. అక్కడ ఒక్కరు కూడా నిమ్మడంగా లేరు విజయ్. అల్లా కల్లోలం ఉన్నారు, రైతులు పరిశాన్ ఉన్నారు, ఇక్కడ యువత పరిశాన్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే రేపు ఊరేసుకునే బాగా పరిశాన్లోకి వచ్చారు. ఎందుకంటే ఒక్క ప్లాట్ అమ్ముతలేదు. ఏదైనా పెళ్లికో ఇల్లుకో ఒక రైతులు కానీ ఇంత ఎకరా భూమి పెళ్లి చేస్తామంటే వాడు కొంటలేడు. మీరు రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. మొన్న ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక ఏరియాని ఏదో అది అంత మాయా పోని మా మేడ్చల్లో కొన్ని అమ్మని యాక్షన్ పెట్టి ఊర్లో పడితే యాక్షన్ పెట్టు, వరంగల్ పోయి యాక్షన్ పెట్టి పని అమ్మను గట్లా రమ్మను. 170 వద్దు, 77 కోట్లకు అమ్మనువా, 7 కోట్లకు అమ్మనువా, 2 కోట్లకు అమ్మనువా. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రిజల్టే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఓటు అడిగే హక్కు కారు గుర్తుకే ఉంది, కేటీఆర్కే ఉంది, కేసీఆర్కే ఉంది. ఎందుకంటే మేము అట్లా పని చేసినాం. మా గోపి అన్న 3 పరిహారాలు గెలిపించారు, అందుబాటులో ఉండే అన్ని పనులు చేసాడు, బ్రహ్మాండమైన పనులు చేసాడు. వాళ్ళు 22-23 నెలలు అయింది, ఏం పని చేయలేదు. ప్రజలకు కూడా గుర్తయిపోయింది. వీళ్ళంతా మాయ మాటలు చెప్తున్నారు, మేము కాంగ్రెస్ వాళ్ళు మేము నమ్మమని. మళ్ళీ ప్రభుత్వం వస్తే మీరు మళ్ళీ మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? చూడు, నాకు ఏజ్ అయిపోయింది బాబు, నాకు ఇప్పుడు 73, మళ్ళీ ప్రభుత్వం వస్తే 76 అవుతుంది విజయ్. సో చాలా ఉత్సాహంగా అయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారి ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో విజయ కేతనం ఎగరవేయబోతున్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్ బిగ్ టీవీ జూబ్లీహిల్స్ నుండి.